నమస్కారం. బిఎస్ఎన్ఎల్ నుంచి ఒక అద్భుతమైన కెరియర్ అవకాశం వచ్చేసింది. అదేంటంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దీనికి కావలసిన పూర్తి వివరాలు ఏంటి, వాటన్నిటినీ ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా తెలుసుకుందాం. మొత్తం ఎన్ని పోస్టులనుకుంటున్నారు? ఏకంగా 120. అవును, మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వేకెన్సీలు ఉన్నాయి. టెలికాం రంగంలో ఒక మంచి కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకునేవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. సరే, ఈ 120 పోస్టులు ఏ విభాగాల్లో ఉన్నాయో చూద్దాం. వీటిని ప్రధానంగా 2 స్ట్రీమ్స్గా విభజించారు. ఒకటి టెలికాం, ఇంకొకటి ఫైనాన్స్. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఆసక్తి ఉన్నవాళ్ల కోసం టెలికాం స్ట్రీమ్లో ఏకంగా 95 పోస్టులున్నాయి. లేదు, ఫైనాన్స్ వైపు మంచి స్కిల్స్ ఉన్నాయనుకుంటే ఫైనాన్స్ స్ట్రీమ్లో 25 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. సో ఎవరి ఎక్స్పర్టీజ్ని బట్టి వాళ్లు సరైన విభాగాన్ని ఎంచుకోవచ్చన్నమాట. ఓకే, ఈ నోటిఫికేషన్ గురించి మొత్తం క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ పోస్టులు ఖాళీల వివరాన్ని చూస్తాం. తర్వాత ఎవరు అప్లై చేయొచ్చు అంటే అర్హతలేంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒకవేళ సెలెక్ట్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది, ఇంకా ఫైనల్గా అసలు ఎలా అప్లై చేయాలి అనే విషయాలు వరుసగా చూసేద్దాం. రైట్, ముందుగా మనం పోస్టులు, వాటి వేకెన్సీ బ్రేకప్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. అంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారు అనే విషయం తెలుసుకుందాం. ఇక్కడ కేటగిరీల వారీగా కేటాయింపులు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టెలికాం, ఫైనాన్స్ ఈ 2 విభాగాల్లోనూ పోస్టులను రిజర్వేషన్ల ప్రకారం విభజించారు. సో ఏ కేటగిరీలో ఎన్ని అవకాశాలున్నాయో ఈ టేబుల్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి కాంపిటీషన్ ఎలా ఉంటుందో కూడా ఒక అంచనాకు రావచ్చు. ఓకే, పోస్టుల విభజన చూసాం కదా, మరిప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయగలరు, కావాల్సిన అర్హతలేంటో చూసేద్దాం. అర్హతల విషయానికి వస్తే ప్రధానంగా 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. 1 నేషనాలిటీ అంటే జాతీయత, 2 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే చదువు, 3 ఏజ్ లిమిట్ అంటే వయస్సు. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ముందుగా చదువు. టెలికాం స్ట్రీమ్లో పోస్టులకు అప్లై చేయాలంటే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లాంటి బ్రాంచ్లలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. అదే ఫైనాన్స్ స్ట్రీమ్ పోస్టుల విషయానికొస్తే చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఎంఏ పూర్తి చేసి ఉండటం కంపల్సరీ అన్నమాట. ఇక వయస్సు విషయానికి వస్తే జనరల్గా గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. అయితే రిజర్వేషన్ కేటగిరీల వారికి కొన్ని సడలింపులిచ్చారు. ఉదాహరణకు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక పీడబ్ల్యూబీడీ అంటే దివ్యాంగులైన అభ్యర్థులకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇంకా ఎక్కువ సడలింపు లభిస్తోంది. సరే, అర్హతలన్నీ ఉన్నాయనుకుందాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే సెలెక్షన్ ప్రాసెస్. ఉద్యోగం సాధించాలంటే ఏ స్టేజెస్ దాటాలి, ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 దశలుంటాయి. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఫస్ట్ హర్డల్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధిస్తేనే ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి చేసుకుని ఫైనల్గా అపాయింట్మెంట్ లెటర్ అందుకోగలుగుతారు. టెలికాం స్ట్రీమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఇక్కడ గేమ్ చేంజర్ ఖచ్చితంగా టెక్నికల్ నాలెడ్జే చెప్పాలి. చూడండి, మొత్తం 200 మార్కులకు గాను ఏకంగా 160 మార్కులు కోడ్ సబ్జెక్ట్ అంటే టెలికాం నుంచే వస్తాయి. మిగిలిన 40 మార్కులు మాత్రమే యాప్టిట్యూడ్ టెస్ట్కి. సో సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్పుంటే అంత మంచిది. ఫైనాన్స్ స్ట్రీమ్కి కూడా సేమ్ టు సేమ్ ఇదే ఫార్ములా. ఆప్టిట్యూడ్ పార్ట్ 40 మార్క్స్కు కామన్గా ఉంటుంది, కానీ మిగిలిన 160 మార్కులు అభ్యర్థుల ఫైనాన్స్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాయి. సో 2 స్ట్రీమ్స్లోనూ కోర్ సబ్జెక్టుదే సింహభాగమన్నమాట. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే నెగటివ్ మార్కింగ్. అవును, ఈ ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 అంటే పావు మార్కు కటవుతుంది. దాని అర్థమేంటి? గెస్ చేసి ఆన్సర్లు పెట్టడం చాలా రిస్క్. ఖచ్చితంగా తెలిస్తేనే ఆన్సర్ చేయడం బెస్ట్ స్ట్రాటజీ. సరే, కష్టపడి చదివి ఎగ్జామ్ పాస్ అయ్యారనుకుందాం. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్లో లైఫ్ ఎలా ఉంటుంది, జీతం ఎంత వస్తుంది, కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ అయిన అభ్యర్థులను E3 కేడర్లో రిక్రూట్ చేస్తారు.
ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 24,900 నుంచి 50,500 వరకు ఉంటుంది. అయితే ఇది ప్రీ రివైజ్డ్ స్కేల్. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి అదనంగా హెచ్ఆర్ఏ, డిఏ లాంటి ఎన్నో అలవెన్సులు కలుస్తాయి. సో టేక్ హోమ్ శాలరీ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఉద్యోగంలో చేరాక కొన్ని కమిట్మెంట్స్ కూడా ఉంటాయి. అవేంటంటే, ముందుగా 2 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దానితో పాటు 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా సర్వీస్ చేయాలని 9 లక్షల రూపాయల సర్వీస్ బాండ్ కూడా ఉంటుంది. కానీ దీనికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంది. అదేంటంటే 1 సంవత్సరం ట్రైనింగ్, ఆ తర్వాత 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేశాక నేరుగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అంటే ఏజీఎం లెవెల్కి ప్రమోషనొస్తుంది. ఇది కెరియర్లో చాలా పెద్ద జంప్ అనే చెప్పాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ తేదీలు చాలా ముఖ్యం, కావాలంటే నోట్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 5న మొదలవుతుంది, మార్చ్ 7తో ముగుస్తుంది. అప్లికేషన్లో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే మార్చ్ 15 చివరి తేదీ. ఇక ఎగ్జామ్ తాత్కాలికంగా మార్చ్ 29న జరగవచ్చు. సో లాస్ట్ మినిట్ రష్ వద్దు, వీలైనంత త్వరగా అప్లై చేయడం మంచిది. ప్రిపరేషన్కి కూడా ఎక్కువ టైం లేదు. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఇంకా ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 2,500 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే 1,250 రూపాయలు. గుర్తుంచుకోండి, ఈ ఫీజు నాన్ రీఫండబుల్, అంటే తిరిగి ఇవ్వరు. అందుకే అప్లై చేసే ముందు అర్హతలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం ముఖ్యం. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే కొన్ని డాక్యుమెంట్లు ముందుగానే స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవడం చాలా మంచిది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఈ చెక్లిస్ట్ ఫాలో అవ్వండి. అప్లికేషన్ ప్రాసెస్ స్మూత్గా అయిపోతుంది. కావలసినవి: మీ లేటెస్ట్ ఫోటో స్కాన్డ్ కాపీ, మీ సంతకం, పుట్టిన తేదీ కోసం 10th క్లాస్ సర్టిఫికెట్, మీ డిగ్రీ సర్టిఫికెట్ లేదా మార్క్షీట్, ఏదైనా ఒక వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్, ఇంకా రిజర్వేషన్ వర్తిస్తే మీ కేటగిరీ లేదా డిజేబిలిటీ సర్టిఫికెట్. ఇవన్నీ రెడీగా ఉంటే చాలు. ఓకే, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అవకాశం గురించి దాదాపు అన్ని వివరాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అసలైన ప్రశ్న మిగిలుంది. ఇండియా టెలికాం సెక్టర్ భవిష్యత్తు నిర్మాణంలో ఒక భాగమవ్వాలనుకుంటున్నారా? ఈ అవకాశం కెరియర్కు ఒక సరైన టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఈ నిర్ణయం తీసుకోవలసింది అభ్యర్థులే.